వాటికి ఏనాడైనా సమాధానం దొరుకుతుందా? ఇంపాసిబుల్ కదా. నువ్వు ఎన్ని లక్షల ఏళ్ళు చర్చించు, దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం అయితే దొరకదు. ఇంపాసిబుల్ కదా. ఇట్ ఓన్లీ ఫెయిత్, విశ్వాసం. అందువల్ల దట్ కెన్ వెయిట్, దిస్ కెనాట్ వెయిట్ అంటాడు బుద్ధుడు. సో ముందు మనిషి ఈ నిరుద్యోగము, పేదరికము, ఆకలి, అణచివేత, ఈ దరిద్రము, విద్వేషము, సఫరింగ్, హ్యూమన్ సఫరింగ్, ఇవి పోవాలి. వీటి గురించి ఆలోచించాలి. కానీ ఆ ప్రశ్నలు దే కెన్ వెయిట్, బట్ ఈ ప్రశ్నలు దే కెనాట్ వెయిట్. జాబ్లెస్నెస్ కెనాట్ వెయిట్. పిల్లల యూత్కు క్యాంపస్ హైరింగ్ జరగడం లేదు, లే ఆఫ్లు ఇబ్బంది అవుతున్నాయి. మొదలు వాటి గురించి ధరలు పెరుగుతున్నాయి. వాళ్ళ పత్రికలు ఉంది, టమాటా 60 రూపాయలు, మీకు ఎగ్గు 8 రూపాయలైంది. నా బాధ అవి. దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ పెట్టుకొని ఈ దొండకాయలు, టమాటాలు, ఎగ్స్ ధరలు పెరిగితే ప్రజలు బాధపడుతున్నటువంటి దాన్ని నేను మర్చిపోలేను. అందువల్ల నా ఫోకస్ మొత్తం హ్యూమన్ సఫరింగ్, ప్రస్తుత సఫరింగ్ ఏంటి, ఇది మొదలు ఆలోచించాలి కదా. రోడ్లు సరిగా లేక యాక్సిడెంట్లే చనిపోతున్నారు. ఢిల్లీలో గాలి పీల్చి జనం ఇబ్బందులు పడుతున్నారు టాక్సిక్ ఎయిర్తోని. ఇవన్నీ వదిలేసి మెటాఫిజికల్ క్వశ్చన్, దేవుడు ఉన్నారా లేదని ఎంత చర్చించుకుంటే ఏం దొరుకుతుంది? ఉన్నారు అని భావించిన వారికి ఉన్నాడు, లేడని భావించిన వారికి లేడు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ కదా. ఎవరు దేవుడు ఏ రూపంలో ఉన్నాడంటే ఆ రూపంలో ఉన్నాడు. హ్యూమన్ సఫరింగ్, మనిషి ఎదుర్కొనే దుఃఖాన్ని, వీటికి మొదలు మూలాన్ని కనుక్కుందాం, వీటిని పరిష్కరించుద్దాం. దేవుడు ఉన్నాడా లేడా అది ఎన్నడూ తేలని ప్రశ్న.